హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారి తోడలుడు, ఆ మాటకొస్తే ఎన్టీఆర్ గారి పెద్దలుడు, ఒక కొత్త సెన్సేషన్ని బ్రేక్ చేశారు. ఏంటంటే పర్సూరులో తను ఓడిపోవటం మంచిదైంది, ఒకవేళ గెలిచుంటే ఈరోజు ప్రజలు తనని రోడ్డు మీద నుంచోబెట్టి నిలదీసేవాళ్ళు. రకరకాల అంశాల మీద రోడ్లు బాగలేవు, అవి బాగలేదు, ఈ బాగలేదు, ఈ పనులు చేయలేకపోయాను అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంలో ఎలా చిచ్చు పెట్టాలని చూశారో కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన్నే, ఆయన కుమారుడిని జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసానికి పిలిపించుకున్నారట. పిలిపించుకొని, డాక్టర్ దగ్గుబాటి గారు, మీరు మీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తాను, అలాగే మంత్రిని చేయడంతో పాటు మీరు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీకు ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, పురంధరేశ్వరి గారిని కూడా వైసీపీలోకి తీసుకురండి అన్నట్ట. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి బాగా తెలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారటంటే, నాకు మా అబ్బాయికి ఎమ్మెల్సీ వద్దు, మంత్రి పదవి వద్దు, ఆమె రాదు, ఇద్దరు వేరువేరు పార్టీల్లో ఉండటం అనేది మా ఇద్దరి అభిష్టం, నేను ఇప్పుడు ఎలాగో స్వతంత్రంగానే ఉన్నాను, సో మా నాన్న ఆవిడ తను బీజేపీలో ఉన్నారు అని చెప్పారట. మొత్తానికి అది చెబుతూ దేవుడి దయ వల్ల పర్సూరులో తాను ఓడిపోయాను అని, అలాగే గెలిచుంటే నానా రకాల అగచాట్లు పడాల్సి వచ్చేది, కారంజేడులో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నల్లేస్తున్నారు, అయితే ఓడిపోవటం వల్ల ఇప్పుడు స్వేచ్ఛగా నేను రోడ్ల మీద తిరగలుగుతున్నానని చమత్కరించారు, సెటైర్ వేశారు. సో దగ్గుబాటి వ్యాఖ్యలు చూస్తే చాలా హాట్ టాపిక్గా మారాయి, వైరల్గా మారాయి. కారణం ఏంటంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరొక పార్టీలో, మీ శ్రీమతి గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఒక పార్టీలో ఉండటం సబబు కాదు, ఇద్దరూ ఒకే పార్టీలో ఉండి రండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడం వెనుక ఏంటంటే, ఎన్టీఆర్ ఫ్యామిలీలో చీలిక తీసుకొద్దామని ఆయన ప్రయత్నం చేశారు. బట్ దగ్గుబాటి గారు అందుకు ఒప్పుకోలే. పెద్ద మనిషి ఆయన, చాలా స్పష్టంగా చెప్పారు, పదవి లేకపోతే పోయింది, ఓడిపోతే ఓడిపోయాను, మా అబ్బాయికి ఎమ్మెల్సీ కూడా వద్దు, మంత్రి పదవి వద్దు. మరి ఆయన శ్రీమతి పురంధరేశ్వరి గారు ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా, అంటే ఇప్పుడున్నారో అంతకుముందు కేంద్ర బీజేపీ నాయకత్వంలో ఆమెకు చక్కటి ప్రాధాన్యత ఉన్న పదవి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఆమెను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం తనకు లేదని కూడా నిక్కచ్చిగా చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు ఆయన ఎందుకు చెప్పారంటే, నిక్కచ్చి రాజకీయాలకు, నికార్సైన రాజకీయాలకు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెట్టింది పేరు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటారు. ఆయన అందరూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఎవరు పిలవరు, డాక్టర్ గారనే పిలుస్తారు. మాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఆయన్ని చాలా గౌరవంగా, అండ్ హీ కమాండ్స్ దట్ రెస్పెక్ట్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఆ రకమైన మర్యాద ఉంది. ఆయన ఇస్తారు, మర్యాద పుచ్చుకుంటారు. సో ఆయన ఈరోజు చెప్పుకొచ్చిన దానికి గల కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న అధ్వాన్నమైన పరిస్థితి, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా అటకెక్కటం, అలాగే అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోవటం, నిధులు ఆవిరైపోవటం, అప్పుల మూట నెత్తిన పెరిగిపోవటం, ఇవన్నీ కూడా చాలా సటిల్గాను, చాలా క్రిటికల్గాను అనలైజ్ చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. అందులో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక పురంధరేశ్వరి గారు విషయానికి వస్తే, సరే, ఆమె మొదటి నుంచి చాలా ఒక వ్యక్తిత్వం ఉన్న మహిళ, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న మహిళ, దక్షత కలిగిన నాయకురాలుగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా అసలు ఎటువంటి అవినీతి మరక అంటకుండా ఆమె తెచ్చుకున్న పేరు ఈ రోజుకి కాంగ్రెస్లో ఆమెకి అభిమానుల్ని అలా ఇంటాక్ట్ అలా ఉండేలా చేసింది. సో పురంధరేశ్వరి గారు అయితే ఇటీవల కాలంలో బీజేపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ మీద అటాక్ పెంచారు. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు సోము వీర్రాజు గారిని కొన్నాళ్ళు ఏముంది, 3 ఏళ్ళు చేస్తుంటారు, లక్ష్మీనారాయణ గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత చేస్తుంటారు. ఆయన్ని తప్పించేసి ఈమెకు బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరు? బీజేపీ నాయకత్వం. బీజేపీ నాయకత్వానికి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ బలమైన లీడర్షిప్ మనకి పార్టీకి ఉండాలి. వాయిస్ లేకుండా సోము వీర్రాజులు, నమ్మటానికి వీలైన కన్నా లక్ష్మీనారాయణలు, ఇలాంటి వాళ్ళు ఉన్న పెద్దగా ఊరికి ఉపయోగం ఉండదని చెప్పేసి బీజేపీ గ్రహించింది. పైగా కన్నా గారి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది ఆ రోజుల్లో. ఏది? ఎన్నికల నిధులు ఆయన వేరేతర వ్యవహారాలకు ఖర్చు పెట్టారని, దానికి పార్టీ సంజాయిషి కోరిందని, దాంతో మనస్తాపానికి గురైన కన్నా లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారని అంటుంటారు. అందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు. ఇక సోము వీర్రాజు గారు పార్టీని కూడా సంఘ్లాగా నడపాలని, ఆర్ఎస్ఎస్ లాగా నడపాలని ప్రయత్నం చేశారు. దానివల్ల ఏంటంటే అండి, ఆయన ఎవరికీ ఆమోదయోగ్యం చెందని వ్యక్తిగా మిగిలిపోయాడు. సో ఆ రకంగా
సోము వీర్రాజు మూటకట్టుకున్న క్రెడిబిలిటీ కారణంగా పార్టీ పరిస్థితి మరీ అధఃపతాళానికి వెళ్ళిపోయిందనేది బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఒకటి. రెండోది, వెంకయ్యనాయుడు గారి మర్రిచెట్టు నీడలో బీజేపీ ఎదగకపోవటానికి గల కారణాలని బీజేపీ హెడ్ క్వార్టర్స్ బాగా సునిశితంగా విశ్లేషించింది. సరే, ఆయన ఎలాగూ పెద్ద హోదాలో ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయ్యారు. ఆయన సాహిత్య వ్యాసంగం, ఆయన చమత్కారపూరిత సంభాషణలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ పార్టీలకు అతీతంగా అలరిస్తుంటాయి. సరే, అది వేరే విషయం. పెద్ద మనిషి, ఆయన వ్యవహారం శైలి, ఆయన మరీ తెలుగుదేశానికి అతుక్కుపోవడం వల్ల బీజేపీ నష్టపోయిందని బీజేపీ హెడ్ క్వార్టర్స్ భావించడం కారణంగా ఆయన జర్నీ ఉపరాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. లేకపోతే రాష్ట్రపతి అవ్వాల్సిన వాడనేది ఈయన ఉత్తపలుకు రాసే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా, అంటే అటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా చెప్పుకొచ్చే మాట. సరే, అది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అది చాలా చాలా పెద్ద టాపిక్. అది బాలకృష్ణ గారి గురించి ప్రస్తావన వస్తే మనకు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సరే, ఈరోజు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు లోకేష్ గారిని దగ్గరుండి అమిత్ షా గారికి తీసుకెళ్లారనే దగ్గర వైసీపీ పంచాయతీ మొదలెడుతుంది. ఆవిడ ఎంత కాదన్నా అండి, ఆమె సోదరి కుమారుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్ళాలనుకున్నారు. తీసుకెళ్ళడం తప్పు లేదు, ఆయనకి అపాయింట్మెంట్ దొరకలేదు. సరే, ఈవిడ యాక్సెస్ ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి కేంద్ర బీజేపీ నాయకత్వం దగ్గర కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఆవిడ ఇప్పించగలిగారు. దాన్ని పెద్ద భూతద్దంలో చూసి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పైగా వెళ్ళింది కూడా తక్కువ స్థాయిన వ్యక్తి ఏం కాదు. ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి వెళ్ళింది. సో అందువల్ల ఆయన కూడా, అమిత్ షా కూడా సంతోషించుంటారు. ఓకే, నేను ఐఎమ్ నాట్ బీలిటింగ్ మై సెల్ఫ్ అక్కడ వచ్చింది కూడా ఒక జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మాట్లాడదాం అనుకున్నారు. లోకేష్ గారి ఆయన చెప్పిన అంశాలన్నీ శ్రద్ధగా విన్నారు. చర్యలు తీసుకుందాం ఖచ్చితంగా హామీ ఇచ్చి పంపించారు. సో ఆ రోజున పురంధరేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు లేకపోయిండుంటే, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారు ఇద్దరు లేకపోయిండుంటే లోకేష్ గారికి అపాయింట్మెంట్ దొరకుండేది కాదనేది ఢిల్లీ పొలిటికల్ కార్యదర్శిని అడిగితే మనకి తెలిసే విషయం. ఇప్పుడు ఇవాళ హఠాత్తుగా పురంధరేశ్వరి గారి ప్రస్తావన దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆయన కూడా త్వరలో బీజేపీలో చేరబోయి చాలా కీలకమైన బాధ్యతలు ఏమన్నా అందుకోబోతున్నారా? మళ్ళీ ఆయన ఒకప్పుడు బీజేపీలో ఉన్నారు, ఎంపీగా కూడా ఉన్నారు. అండ్ మచ్చలేని నాయకుడు. ఆయన్ని వెరీ స్పాట్లెస్ లీడర్ అండ్ వెరీ అమికబుల్ మ్యాన్, డౌన్ టు ఎర్త్. ఆయనకి కాస్తంత సమయం దొరికితే ఆయన ఇంట్లో ఉన్న తోటలో పనులు చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో ఉన్న పశు సంపదని చూసుకుంటూ ఉంటారు, మనవాళ్ళతో ఆడుకుంటుంటారు. సో అంతేగాని ఎటువంటి కాంట్రవర్సీస్ని ఆయన ఇష్టపడరు, ఇన్వైట్ చేయరు. అలాగే చాలా బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ దగ్గుబాటి గారిది. సో బీజేపీ మనసులో ఏదో ఆలోచన ఉంది. ఒకవేళ రేపొద్దున ఖాళీ కాబోతున్న తెలంగాణ గవర్నర్ పోస్ట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఏమన్నా నియమించే అవకాశం ఉందా? వేరే రాష్ట్రం ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ వారు. ఆయన ఏమీ హైదరాబాద్లో పుట్టి పెరగలేదు, ఆంధ్రప్రదేశ్ వారు ఆయన. అలాంటి అవకాశం ఉందా? దాన్ని కూడా బీజేపీ నాయకత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ తెలంగాణ కాకపోతే ఇంకో రాష్ట్రానికి పంపిద్దామని గవర్నర్గా. సో ఒక సముచితమైన స్థానం డాక్టర్ గారికి ఇవ్వాలి అనేది బీజేపీ ఆలోచన. త్వరలో ఖాళీ కాబోతున్న రాష్ట్రాల్లో మంచి రాష్ట్రం ఏదన్నా ఉంటే అక్కడ కూడా పంపించవచ్చు. రెండు అంశాలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం పూర్తిగా బీజేపీకి దూరం అయింది. సో తిరిగి దగ్గరికి చేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో బీజేపీ ప్రమేయం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి దూకుడిగా వెళ్ళాడనేది తెలుగుదేశం అభియోగం. సరే, అందులో ఎంత వాస్తవం ఉందో మనకి తెలియని దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒకటి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి వ్యక్తిత్వ విషయానికి వచ్చేప్పటికీ ఖచ్చితంగా నిఖార్సైన మనిషి, ఉండి తీరాల్సిన వాడు. ఇప్పటికే డిలే అయింది. ఒకవేళ ఆయన కావాలన్న గవర్నర్ పొజిషన్ అనేది ఆఫర్ చేసే పని ఏదన్నా ఉంటే ఇప్పటికే ఆలస్యమైంది. ఆయనకి ఇస్తే చాలా సముచితమైన అంశంగా తెలుగు ప్రజలందరూ హర్షిస్తారు. 2 తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షిస్తారు. ఆయనేమి ఎన్టీఆర్ పెద్దలుడు కాబట్టి డాబులకి దర్పాలకి పోయిందేం లేదు. ఆయన చాలా పద్ధతి గల రాజకీయం నడిపిన వారు. ఇష్టం లేకపోతే పక్కకు వచ్చి కూర్చుంటారు, కానీ పిచ్చిగా మాట్లాడటం అట్లా చేయరు. పుస్తక రచన ఆయనకు ఇంకోటి రాస్తుంటారు అట్లాగా. సో చూద్దాం. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ బీజేపీ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ ఆల్రెడీ to appoint Dr. Daggubati Venkateswara as Governor of Telangana or some other state, మనం అందరం కూడా దాన్ని వెల్కమ్ చేయాలి. అండ్ ముందస్తుగానే డాక్టర్ గారికి శుభాకాంక్షలు.